స్టూడెంట్స్ ఎవరికైతే మొబైల్లో మనీ ఏం చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ యాప్ అనమాట. ఒక్క రిఫరల్కి 500 రూపీస్ వస్తాయి. నేను విత్ ప్రూఫ్స్తో మీకు చూపిస్తున్నా. అండ్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది. యాప్ అయితే అప్ స్టాక్స్. మీరు రిఫరల్ ఎర్నింగ్ చేసుకుంటే చాలు, మంచి ఎర్నింగ్స్ వస్తాయి అనమాట. హాయ్ గైస్, మనం ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ మొత్తానికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ లేయర్ అంటే ఏంది, హిడెన్ లేయర్ అంటే ఏంది, అవుట్పుట్ లేయర్ ఏంటంటే తెలుసుకుందాం. ఇక్కడ పెద్దగా మనమైతే ఎక్కువ థింక్ చేసిన అవసరం ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. వితిన్ 2-3 మినిట్స్లో అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇన్పుట్ లేయర్ ఏంటంటే డేటాని యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. అది ఎలాంటి ఫార్మేట్ అయినా కానీ, వీడియో ఫార్మేటా, టెక్స్ట్ ఫార్మేటా, ఆర్ ఎలాంటి ఫార్మేట్స్లో మీరు ఇచ్చినా కూడా ఆ డేటాని యాక్సెప్ట్ చేయడం రెడీగా ఉండేది ఇన్పుట్ లేయర్ అంటాం. జనరల్గా మన డయాగ్రామ్ మీకు స్క్రీన్ మీద ఏదైతే డయాగ్రామ్ కనపడుతుందో దాన్ని ఏమంటాం మనం? 3 డయాగ్రామ్స్ ఉంటాయి, అంటే 3 లేయర్స్ ఉంటాయి: ఇన్పుట్, హిడెన్ అండ్ అవుట్పుట్. స్టార్టింగ్ దాంట్లో ఏం చేస్తున్నాం మనం? ఇన్పుట్ లేయర్లో డేటాని, అది ఎలాంటి ఫార్మేట్లో ఉన్న డేటాను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. అండ్ అక్కడ డెఫినేషన్ కూడా ఏది? ఇట్ యాక్సెప్ట్స్ డిఫరెంట్ ఫార్మేట్స్ ఆఫ్ ఇన్పుట్స్ ప్రొవైడ్ బై ద యూజర్. యూజర్ అంటే ఎవరు కాదు, మనమే. అంటే ఎవరైతే మనం డేటా, మనం అంటే ప్రతి ఒక్కరు కాదు, ఎవరైతే దానికి డేటా ఇస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హిడెన్ లేయర్. ఇక్కడ సెంటర్ ఆఫ్ ది లేయర్, హిడెన్ లేయర్ అంటాం. ఇది ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో ఉంటుంది. అండ్ ఇది మధ్యలో ఉండటమే కాదు, ఉన్న పని అంతా కూడా అదే చేస్తుంది. అండ్ వర్క్ ఈజ్ డన్ అన్నాం చూడండి. ఇట్ ప్రెజెన్స్ ఇన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లేయర్స్ అండ్ ప్లేస్ వేర్ ఆల్ ద వర్క్ ఈజ్ డన్. అంటే ఇక్కడ ఆల్ ద వర్క్ ఈజ్ డన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయని పంపించిన ఇన్పుట్ లేయర్కి, ఒక ఎడిషన్, సబ్ట్రాక్షన్, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ హిడెన్ లేయర్లో ద క్యాల్కులేషన్ పార్ట్ అనేది కూడా మొత్తం ఈ హిడెన్ లేయర్లో జరుగుతుంది అనమాట. దాన్ని మనం హిడెన్ లేయర్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు ఫైనల్ స్టేజ్ అవుట్పుట్ లేయర్. అండ్ ఈ అవుట్పుట్ లేయర్ వచ్చేసరికి ద అవుట్పుట్ లేయర్ ఈజ్ అన్ ANN అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఈజ్ ద లాస్ట్ లేయర్ ఆఫ్ న్యూరన్స్ దట్ ప్రొడ్యూస్ గివెన్ అవుట్పుట్స్ ఫర్ ద ప్రోగ్రామ్. ఇక్కడ చాలా సింపుల్గా మన అవుట్పుట్ లేయర్ మనం ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డెఫినేషన్లు ఇవన్నీ ఎట్లుంటాయి అంటే మైండ్ని ఒక సైడ్ ట్రాక్ పెట్టించినట్టుంటాయి. కానీ మనం సింపుల్గా దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనం C చేసినాం, C++, HTML, జావా, పైథాన్, ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అని చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోగ్రామ్ రాస్తాం, అది ఎవరు రాస్తాం? యూజర్. దాన్ని మనం ఇన్పుట్ లేయర్ అనుకుందాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి దాని కంపైలింగ్ జరుగుద్ది కంప్యూటర్లో, దాని వర్క్ అయితే జరుగుతుంది కదా, దాన్ని మనం ఏమనుకుంటున్నాం అంటే హిడెన్ లేయర్ అంటున్నాం. అండ్ అవుట్పుట్, మనం ఎడిషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇచ్చినాం, అవుట్పుట్ ఏమొస్తుంది? ఎడిషన్ వాల్యూ వస్తుంది. 5+5 అంటే మనం క్వశ్చన్ లాగా పంపితే ఇన్పుట్లో అది అవుట్పుట్కి వచ్చేసరికి 10 అని మనకు చూపిస్తుంది. అది ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయినా. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్. అవుట్పుట్ లేయర్లో ఏమవుతుందంటే ఫైనల్గా మనం ఇచ్చిన వర్క్కి అవుట్పుట్ వస్తుంది, అంతే. ఇంతకు మించి అయితే ఏముండదు. గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మిగిలిన టాపిక్స్ గురించి మాట్లాడదాం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. అండ్ గైస్, వీడియోని అయితే లైక్ చెప్పడం అస్సలు మర్చిపోకండి.